సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ జిల్లాలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైతే 3 రోజుల క్రితం రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం రెండు ప్రాంతాలకు సమన్యాయం జరిగే విధంగా కాకుండా ఒక కుట్రపూరితంగా చేసినందుకు నిరసనగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెంచల్గూడ జైల్లో నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఆయన దీక్షల సంఘీభావంగా వైఎస్ఆర్ జిల్లాలో ఇంకా నిరాహార దీక్షలు ప్రారంభించారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కడప కలెక్టరేట్ ఎదురుగా ఈ నిరాహార దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల నుంచి వ్యతిరేకత వచ్చినా, అదేవిధంగా ఇక్కడ నిరాహార దీక్షకు పూనుకున్న నాయకులను బలవంతంగా అరెస్టులు చేసినా కూడా ఏమాత్రం పట్టు వదలకుండా ఒకరి తర్వాత ఒకరు ఈ దీక్షల్లో పాల్గొంటూనే ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర విభజన విషయంలో రెండు ప్రాంత ప్రజలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గబోదని చెబుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. వారిని అడిగి ఈ సమైక్యాంధ్ర ఉద్యమం, అదేవిధంగా వైఎస్ జగన్ చేపడుతున్న నిరాహార దీక్షకు వీళ్ళు ఎలాంటి సంఘీభావం తెలుపుతున్నారు, అదేవిధంగా ఈ దీక్షలు ఎన్ని రోజులు కొనసాగిస్తారనే విషయాన్ని తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి. ఇప్పుడు ఏదైతే ఈ రాష్ట్ర విభజన విషయంలో స్పష్టమైన న్యాయం చేయలేదు, రెండు ప్రాంతాలకు ఒకే విధమైన న్యాయం జరగకుండా కుట్రలు చేశారని చెప్పేసి ఇక్కడ ఆరోపణలు వస్తున్నాయి. మీరు ఎలా వైఎస్ జగన్ సంఘీభావం తెలుపుతున్నారు, ఇక్కడ ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు, ఎలా ప్లాన్ చేశారు? అంటే ఏ పార్టీ సరి అయిన డెసిషన్ తీసుకోకోకుండా ఊరికే ప్రజల కబర్లు చెప్తూ కంటితోటి ప్రచారంగా కింద ఉన్న క్యాడరు ఉద్యమాలు చేసే కార్యక్రమాలు చేస్తూ, చంద్రబాబు నాయుడు అయితే ఏసీ రూమ్లో కూర్చున్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి అదే కార్యక్రమంలో ఉన్నారు, అందరూ అదే కార్యక్రమంలో ఉన్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే జైల్లో ఉండి కూడా ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రానికి సమన్యాయం చేసేటట్టుగా అంటే చేయండి, లేకపోతే సమైక్యంగా ఉంచండి అని చెప్పేసి నినాదంతో ఆమె నిరాహార దీక్ష చేయడం, ఆయన చిత్తశుద్ధిని ప్రజలందరూ కూడా తప్పకుండా ఆశీర్వదిస్తున్నారు. సో తప్పకుండా నిన్నైతే మేము సంఘీభావంగా నేషనల్ హైవే దిగ్బంధన అనే కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఆఫీసులు లాక్ చేసే కార్యక్రమం అంతా కూడా చేయడమే జరగకోకుండా రేపు మహిళలతో ర్యాలీ అంతా బాగానే చేయడం జరుగుతుంది. సో ఇదే కాకోకుండా అన్ని రకాలైన స్టెప్స్ తీసుకుంటాము, అన్ని రకాలుగా. ఎందుకంటే ఇక్కడ సీమాంధ్రలో బతికేదే కష్టమైన కార్యక్రమం విడదీస్తే, అందుకోసం ప్రజల్లోనే ఆ రకమైన భావం ఉంది. విడిపోకూడదు, సమైక్యంగా ఉండాలి, రెండు ప్రాంతాలు కలిసిమెలిసి ఉండి పై రాష్ట్రంతో బాగా ఉంటే బాగుండాలా అని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. సో ఆ రకంగా ప్రజల్లోనే ఆ రకమైన భావం ఉంది కాబట్టి ఉద్యమం సమైక్యంగా ఉంచుతాము అని చెప్పేసి కేంద్రం నుంచి వచ్చేంత వరకు కూడా ఈ రకంగానే ఉద్యమం అంతా ఉద్ధృత రూపంలో ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా మీరు చెప్పండి, రాష్ట్ర విభజన జరగడం వల్ల అంటే కేంద్ర ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రాయలసీమ ప్రాంతానికి ఎలాంటి అన్యాయం జరుగుతుంది, మీరు సమైక్యాంధ్ర రాష్ట్రాన్ని బలం ఎందుకని చెప్పేసి ప్రధానంగా కోరుకుంటున్నారు? ప్రధానంగా రాయలసీమ చాలా వెనుకబడింది. గడిచిన 60 సంవత్సరాలుగా హైదరాబాద్ మనది అని చెప్పేసి సీమాంధ్ర ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరూ హైదరాబాద్లో ఎన్నో ఇండస్ట్రీస్, హోటల్స్, విద్యా సమస్యలు కూడా అక్కడ నెలకొని చేయడం జరిగింది. ఈరోజు సీమాంధ్ర ప్రాంతంలో ఎత్తుకుంటే తాగేదానికి నీరు లేవు, ఉండే ఆయకట్టు కొద్దిగా ఉండే దానికి నీళ్లు కూడా పారాలంటే సమైక్యాంధ్రప్రదేశ్గా ఉంటేనే రాయలసీమ కొద్దిగా అంత న్యాయం జరుగుతుంది. రెండు భాగాలుగా రాష్ట్రం విడిపోతే తీవ్రమైన నష్టపోయేది సీమ ప్రాంత వాసులే. రాయలసీమ విడిపోవడం వల్ల తీవ్రంగా అంటే తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం కంటే కూడా ఎక్కువ మొత్తంలో నష్టపోయేది రాయలసీమ ప్రజలే అని చెప్పేసి ఇక్కడ నాయకులు చెబుతున్నారు. అదేవిధంగా